హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు చాలా చిన్న వ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను లంచ్లోకి బెండకాయ పులుసు రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఓన్లీ ఈరోజు కర్రీ ఏం లేదు, ఓన్లీ ఒక పులుసు మాత్రమే. సో రైస్ పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇంకొక తపాలా పెట్టుకొని పులుసు చేసుకుంటున్నాను అనమాట. సో ఇది గారెలు పులుసు అవి చేస్తారు కదా, సేమ్ అట్లనే, కాకపోతే గారెలు ప్లేస్లో నేను బెండకాయలు వేస్తాను. సో ఇక్కడ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈరోజు నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను లంచ్ ప్రిపేర్ చేయటం. అండ్ కొంచెం ఉప్పు వేసాను. ఈలోపు మిట్టుకి హాఫ్ డేస్ కాబట్టి మిట్టు వచ్చేసాడు 12:30కి. సో చూడండి, స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి అక్కడ స్టోరీస్ అలా చెప్తూ ఉంటాడు అనమాట. ఇటు వచ్చిన వెంటనే తినేటు అంటే ఎప్పుడో కానీ వెంటనే అన్నం తింటానమాట. అందువల్ల నేను గబగబా చేయలేదు ఈరోజు. అండ్ ఈరోజు ప్రవీణ్కి కూడా డే ఆఫ్ అనమాట. అంటే ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు తను. మేబీ సండే ఆఫీస్ ఉంటే ఉండొచ్చు అని చెప్పి ఈరోజు వెళ్ళలేదు. సో అందువల్ల ఇలా పులుసు చేస్తున్నాను. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. బెండకాయలు యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్లో బెల్లం వేసుకుంటారా లేదా అని అడిగారు కదా. నేను పులుసులో మాత్రమే బెల్లం వేసుకుంటాను ఫ్రెండ్స్, సాంబార్లో వేయను. సాంబార్లో కానీ రసంలో కానీ వేయను అనమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొంచెం ఆ కారం అంతా బెండకాయలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకొని చింతపండు పులుపు వేసేస్తాను. మనం నార్మల్గా శనగపప్పు గారెలు వేసుకుంటాం కదా, ఆ గారెలు వేసుకుని చాలామంది నెక్స్ట్ డే ఆ గారెలు ఇలా బెండకాయలు వేసాను కదా, బెండకాయల ప్లేస్లో ఆ గారెలు వేసుకొని పులుసు పెట్టుకుంటారు. అది అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రవీణ్కి అదైతే చాలా ఇష్టం అనమాట, గారెల పులుసు. బట్ మనం ఎప్పుడు గారెలు వేసుకుంటే అప్పుడు చేసుకోగలం, అది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేము అనమాట. సో అండ్ వెజిటబుల్స్లో కూడా ఈ బెండకాయలు మాత్రమే మిగిలాయి ఫ్రిడ్జ్లో, అందువల్ల ఈరోజు బెండకాయ పులుసు అనమాట. అండ్ నేను కొంచెం అల్లం ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొంచెం చింతపండు పులుపు యాడ్ చేస్తాను. సో మీరైతే పులుసులు ఎలా చేసుకుంటారు నార్మల్గా? నేను చీమదుంపల పులుసు కూడా ఇలాగే చేసుకుంటాను. చీమదుంపల పులుసుకి అయితే మనం ఫస్ట్ చీమదుంపలు విజిల్ పెట్టించేయాలి, ఉడికించుకున్న తర్వాత అప్పుడు వేసుకుంటాం అనమాట. చూడండి, ఇవి నేను వడియాలు అంటాం కదా, మనం తెలగపిండి వడియాలు పెట్టుకుంటాం కదా, మసాలా అది కలుపుకొని ఆ తెలగపిండి వడియాలు కూడా వేసాను. నేను తింటానమాట వడియాలు ఎక్కువ చద్దన్నంతో కానీ మజ్జిగ అన్నంతో కానీ గంజి అన్నంతో కానీ ఎక్కువ నేను వడియాలు తింటాను. బట్ నాకు అవి చేయటం రాదు, మా మమ్మీ చేస్తారు, అక్కడి నుంచి తెచ్చుకుంటాను అనమాట. తెల్లగపిండి మనకు మామూలుగా నువ్వులు ఆడిస్తాం కదా, నువ్వులు ఆయిల్ తీస్తున్నప్పుడు తెల్లగపిండి వస్తుంది. సో అది నానబెట్టి
మసాలా అది మిక్స్ చేసి ఎండుమిరపకాయలు ఇవన్నీ చేసి వేస్తారు, వేసి నానబెట్టి ఎండబెడతారనమాట. సో ఇలా మరుగుతున్న లోపు నేను బాస్కెట్లో తోముకున్న సామాన్లన్నీ సర్దేసుకుంటున్నాను. బయటికి వెళ్ళేది ఉంది లంచ్ చేసేసి, అందువల్ల గబగబా చేస్తున్నాను. స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. లంచ్ టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మిట్టుకి కూడా పులుసులు అంటే చాలా ఇష్టం. మెయిన్ సాంబార్ అవి ఎంత ఇష్టపడతారో పులుసులు కూడా చాలా ఇష్టం అనమాట. వాడికి పుల్లగా కారంగా ఉండడం అంటే ఇష్టం. ఇప్పుడు నేను కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో అలా కాసేపు వదిలేసాను అనమాట. అండ్ లాస్ట్లో బెల్లం యాడ్ చేస్తున్నాను. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేయాలి, బట్ కొత్తిమీర లేదనమాట ఇంట్లో. సో బెల్లం యాడ్ చేసుకుని కాసేపు మరిగిస్తుంటే పులుసు అయిపోయింది. సో చాలామంది నన్ను అడిగింది ఏంటంటే, మీరు అన్నం ఎందుకు అలా వండుతున్నారు సో అండ్ సో అని అడుగుతున్నారు అనమాట. చాలామంది కుక్కర్లో చేసుకుంటారు, రైస్ కుక్కర్ కానీ నార్మల్ కుక్కర్లో కానీ చేసుకుంటారు, బట్ నాకు అలా ఇష్టం ఉండదు. కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే అది అట్టేసరన్నం కింద వస్తుంది. ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు. బట్ అట్టేసరన్నం తింటే ఎందుకో ఒళ్ళు వస్తారు, గంజితో పాటు అన్నం ఉంటుంది కదా, ఒళ్ళు వస్తారని చెప్పి చాలామంది విన్నాను. అందువల్ల ఫస్ట్ నుంచి నేను ఇట్లా సిల్వర్ తప్పాలలోనే వండుకుంటాను అనమాట రైస్. ఇలాంటివి ఒక 2-3 ఉంటాయి సైజులు, ఇలాంటి తప్పాలలో రైస్ బట్టి మనుషులు బట్టి పెడుతూ ఉంటాను అనమాట. సో చూడండి పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రవీణ్ బయటికి వెళ్ళి వచ్చారనమాట. కొన్ని సామాన్లు లేవంటే అలా దారిలో తీసుకొని వచ్చారు, విజేతలో తీసుకొని వచ్చారు. ఈ మంత్ నేను డిమార్ట్ విజిట్ చేయలేదు. సో చూడండి మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు. అండ్ కొన్ని మిట్టుకి స్నాక్స్, బాక్స్లో పెట్టడానికి స్నాక్స్, ఇవన్నీ బిస్కెట్స్ అవన్నీ తెచ్చారనమాట. సో ఈ మంత్లో కంపల్సరీగా మనకి నైసిల్ కూల్ కానీ ఇలాంటి పౌడర్స్ కంపల్సరీ. అండ్ స్వీట్ షాప్లో మిక్సర్స్ అవి తెచ్చారు. నేను కర్రీ ఏం చేయట్లేదు అని చెప్పాను అనమాట. సో అందువల్ల పకోడీ వేసిన అని అడిగితే వద్దు తెచ్చేస్తానని చెప్పి ఇలా తీసుకొచ్చారనమాట. మనం ఇంట్లోవి ఎంత టేస్టీగా ఉన్నా సరే బయటవి అంత ఇష్టపడతారో అసలు అర్థం కాదు. ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇంట్లో బయట టేస్ట్ అలా వచ్చేలాగా. అండ్ కొంచెం మిక్సర్ అండ్ ఏదో పచ్చడి కూడా తెచ్చుకున్నారు. సో ఇప్పుడు లంచ్కి తీసుకెళ్ళిపోతున్నాను, లంచ్ ఐటమ్ కోసం. హాయ్ గాయస్, ఇప్పుడు వచ్చేసి భోజనం చేసేసాము. ఐకియాకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఐకియాకి అండ్ ఆల్సో నర్సింగ్ క్లాత్ ఎంపోరియంకి వెళ్ళాలి కొన్ని క్లాత్ పీసెస్ తీసుకోవడానికి అనమాట.
సో అండ్ ఆల్సో టైలర్ దగ్గర కూడా వెళ్ళాలి. సో అన్ని వర్క్స్ ఈరోజు చూసుకుంటాను, ఎందుకంటే ప్రవీణ్కి ఈరోజు కొన్ని డే ఆఫ్ అనమాట. అందువల్ల ఈరోజు అన్ని పనులు చూసుకొని వచ్చేయాలి. మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ ఎండ ఎంత విపరీతంగా ఉందంటే అసలు భరించలేకపోతున్నాము. ఇప్పుడు కొంచెం టెంపరేచర్ కొంచెం కూల్ అయిందనమాట, అంత కూల్ కాదు, చిన్న కూల్ అయింది. అందువల్ల ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. సో నేను ఇప్పుడు వేసుకున్న లిప్స్టిక్ వచ్చేసి స్టేకోకి లిప్స్టిక్ వేసుకున్నాను, లిక్విడ్ లిప్స్టిక్. సో షేడ్ వచ్చేసి కెనై బోరైకిస్ నెంబర్ 2. కెనై బోరైకిస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ మెన్షన్ చేస్తాను ఎప్పటికప్పుడు. సో నాతో పాటు మీరు కూడా ఐకియాకి రండి. అండ్ ఆల్సో ఐకియాలో నేను ఇన్ కేస్ వీడియో ఈ వ్లాగ్ లో యాడ్ చేస్తాను, లేదంటే సెపరేట్ ఒక వీడియో చేస్తాను. బట్ నేను అక్కడ తీసుకున్న సామాన్లు మాత్రం సెపరేట్ ఒక హవాల్ చేస్తాను. ఎక్కువ సామాన్లు తీసుకుందామని వెళ్ళట్లేదు, ఓన్లీ ఒక షూ ర్యాక్ కోసం వెళ్తున్నాం అనమాట. షూ ర్యాక్ ఇప్పుడు వచ్చేసి అస్సలు ఏం బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు అనమాట షూ ర్యాక్ అనేది. నార్మల్ గా మనకి బయట అమ్ముతారు కదా రోడ్స్ పైన, ఇనపది ఉంటది కదా ఇలా రోజ్ లాగా ఉండి, అట్లాగే ఉంది. సో మేము ఐరన్ది ఇప్పుడు వాల్ కి తగిలించుకుంటాం కదా, కీస్ అవి పెట్టుకుని నార్మల్ గా ఇలా వచ్చేస్తుంది ఇలా లాగితే, అట్లాంటిది తీసుకుందాం అనుకున్నాము. సేమ్ అట్లాంటిదే వుడెన్ది ఐకియా వెబ్సైట్ లో కనబడింది. సో అందువల్ల అది సేవ్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట. మీరు ఎప్పుడైనా ఐకియాకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్, మీరు ఏ ఊర్లో అయితే ఐకియా ఉందో అది మీరు టైప్ చేసుకుని, హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఆ వెబ్సైట్ లో ప్రొడక్ట్స్ అన్ని మీరు లిస్ట్ లో పెట్టుకోండి, విష్ లిస్ట్ లో పెట్టుకోండి. సో దట్ మీరు వెళ్ళిన వెంటనే అది డైరెక్ట్ గా పిక్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ నెంబర్ అవి ఉంటాయి అనమాట ప్రొడక్ట్స్ కి, సో దట్ మీకు ఈజీ అవుతుంది అనమాట. మళ్ళీ అక్కడికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము, ఐకియాలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అందువల్ల నేను ఈ పాయింట్ చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా నేను అలాగే వెళ్ళాను, ఈ టైం కూడా నేను అలాగే వెళ్తున్నాను. సో లెట్స్ గో. చూడండి చెమటలు ఎంత పడుతున్నాయో. వెళ్ళే ముందు నేను హ్యాండ్ బ్యాగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కావాల్సిన సామాన్లన్నీ వాటర్ బాటిల్, మిట్టుకి స్నాక్స్ అండ్ ఒక స్టీల్ స్ట్రా, ఇది షీన్లో కొన్నప్పుడు మీరు చూసారు కదా, అండ్ ఒక నాప్కిన్ అండ్ టైలర్కి ఇవ్వడానికి అండ్ మ్యాచింగ్స్ కోసం నర్సింగ్కి వెళ్ళాలి అన్నాను కదా, దానికోసం ఒక కవర్లో పెట్టుకుంటున్నాను. నర్సింగ్లో కొన్ని క్లాత్స్ తీసుకున్న తర్వాత ఇలా ఐకియాకి వచ్చేసాము. సో ఈరోజు ఈ క్లిప్తో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో. నేను నైట్ 9 అలా అయిపోయింది అనమాట బయటకు వచ్చేసరికి, అసలు టైం తెలియలేదు. అండ్ ఈ ఐకియాలో కొన్ని క్లిప్స్ తీసాను, అది నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఐకియా హాల్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఎప్పట్లాగే. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.